ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. పైగా ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవాలి, లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం.